హలో గైస్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సాయి ఫ్యాషన్. ఈరోజు మనం ఫైకస్ మైక్రోకార్పా చైనీస్ బనియన్ని గ్రోయింగ్ సీజన్లో దానికి మనం చేసుకోవాల్సిన కేర్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫైకస్ స్పీసీస్ గైస్. మన లైక్ ఇండియాలో మనకు మర్రి చెట్టు అలాగా బనియన్ ట్రీ అలాగా చైనాలో ఇది లైక్ బనియన్ వాళ్ళకి వాళ్ళకి ఇది మర్రి చెట్టు. సో ఇది ఫైకస్ స్పీసీస్ కాబట్టి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. అండ్ ఎంత ఫాస్ట్ గ్రోయింగ్ అయినా సరే దీనికి మనం లైక్ ఇచ్చే ఆ యొక్క ఫెసిలిటీస్ బట్టి, ఇచ్చే ఆ యొక్క కేర్ని బట్టి దాని యొక్క గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దీన్ని మనం లైక్ పాట్లోనే పెంచుతాం, గ్రౌండ్లో పెంచే అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం బాగా గ్రో అవ్వాలి అంటే ఏం చేయాలి, మంచి వ్యాస్ట్ గ్రోత్ రావాలి, హెల్తీ గ్రోత్ రావాలంటే ఏం చేయాలనేది కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం లైక్ ఎలా అంటే గైస్, హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి ఎప్పుడు కూడా ప్లాంట్కి. అంటే మనం ఏ కండిషన్లో పెంచినా సరే అది లైక్ గ్రోయింగ్ అనేది బాగానే ఉందా, దాని యొక్క హెల్తీ స్టెమ్స్ ఉన్నాయా, లేదంటే పెద్ద లైక్ ఎండ సరిపోక చిన్న లైక్ లీవ్స్ కానీ ఇంకా దాని యొక్క బ్రాంచ్ సైజ్ కానీ హెల్తీగా లేదా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ప్లాంట్ చూసుకుంటే దీనికి నియర్లీ ఒక 10 years ఉంటుంది. ఓకే, అదే మనం ఇంత గ్రోత్ మనకి పాట్లో రావాలనుకుంటే ఇట్ టేక్స్ నియర్లీ లైక్ చాలా టైం పడుతుంది మనకి. సో అదే మనం గ్రౌండ్లో పెంచితే మనకు 5 yearsలోనే ఈ గ్రోత్ అనేది మనకి ఎక్వైర్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఇది లైక్ ఇప్పుడు పాట్లో నుంచి బయటకు వచ్చిన రూట్స్, ఇవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఈ యొక్క గ్రోయింగ్లో. ఎందుకంటే నేను పాట్లో ఇచ్చే న్యూట్రిషన్ పాట్లో ఉంటుంది, బట్ అట్ ఏ సేమ్ టైం అది గ్రౌండ్ నుంచి కూడా మనకి న్యూట్రియన్స్ అనేది అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమైందంటే దానికి ఒక మెయింటెనెన్స్ అనేది తగ్గిపోయింది, జీరో మెయింటెనెన్స్ అయిపోయింది ప్లాంట్. ఒక కొన్నాళ్ళు మీరు వాటర్ వేయకపోయినా ఏం లేకపోయినా సరే అది సర్వైవ్ కాకపోగలదు. అంటే కుండీలు ప్లాంట్ లాగా కాకుండా అలా ఉంటుంది అన్నమాట. సో అలా మీరు కూడా ఏ ప్లాంట్నైనా సరే, ఏ బాన్సాయి ప్లాంట్ అయినా సరే బాగా గ్రో అవ్వాలనుకుంటే దాన్ని గ్రౌండ్ కాంటాక్ట్ వచ్చేలా చూసుకోండి. గ్రౌండ్ కాంటాక్ట్లో ఉందంటే ఆటోమేటిక్గా దానికి మన సాయిల్ న్యూట్రిషన్ లైక్ రిక్వైర్మెంట్ కానీ ఇంకా వాటర్ రిక్వైర్మెంట్ కానీ అన్నీ కూడా దానికి లెస్ అయిపోతాయి. అంటే ఒక టైం పీరియడ్లో అది జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ కంప్లీట్గా ఇంకా మనం నేలలో పాతే అది ఆటోమేటిక్గా కొన్నాళ్ళు ఎలా సస్టైన్ అయిపోతాయి అలాగా. బట్ ఈ లోపు కూడా మనం ఏంటంటే మంచి గ్రోత్ రావాలంటే FIM కానీ అవి కానీ ఈ సాయిల్ మిక్స్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇలా మనం గ్రౌండ్ కాంటాక్ట్కి డైరెక్ట్గా రూట్స్ వెళ్ళిపోవడం వల్ల ఏరల్ రూట్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇవన్నీ కూడా ఏరల్ రూట్స్, అది కొత్తగా డెవలప్ అవుతుంది. ఆ రిమైనింగ్ ఏరల్ రూట్స్ అన్నీ కూడా ప్రీవియస్గా లైక్ ఇది కూడా రీసెంట్గానే కిందకి వెళ్ళింది చూసారా. అంటే పైనుంచి అలా స్లోగా కిందకి వెళ్తుంది, అది ఫస్ట్ డెవలప్ అయిన ఏరల్ రూట్. సో ఇంకా మిగతా అలాగా 4 రూట్స్ నేను డెవలప్ చేయడం జరిగింది. ఈ ఏరల్ రూట్స్ వల్లే ఇది చాలా హ్యూజ్ ప్లాంట్గా ఒక బాన్సాయికి మంచి లుక్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా తర్వాత కొంచెం బాగా గ్రో అయిన తర్వాత కట్ చేయడానికి ఉంచుకున్న ఒకవేళ ఏరల్ రూట్స్ కానీ మీకు బాగా రావాలనుకుంటే మాత్రం మీరు వాటరింగ్ అనేది రెగ్యులర్గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా కరెక్ట్గా ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి చెప్పే కదా ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నట్టు గ్రౌండ్ కాంటాక్ట్, ఎప్పుడైతే రూట్స్ కానీ గ్రౌండ్కి వెళ్ళినాయో ఇలా కానీ మీరు చేసుకున్నట్టయితే మీకు ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది మామూలుగా ఉంటుంది. ఒకటి చూసారు కదా, ఇది నేను పెట్టి ఎలా అవుతుందో. సో దానికి ఇంకా నేను ఎలా అంటే ఫెర్టిలైజర్స్ కానీ ఇవి కానీ చాలా లైక్ తక్కువ ఇచ్చే పొజిషన్ నాకు ప్రజెంట్. ఎందుకంటే అది ఆల్రెడీ గ్రౌండ్లో నుంచి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మీరు కూడా ఏదన్నా ప్లాంట్ని బాగా గ్రో అవ్వాలనుకుంటే ఇలా గ్రౌండ్ కాంటాక్ట్ చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే పాట్ సైజ్ కూడా చాలా మ్యాటర్స్. మీరు గ్రౌండ్ కాంటాక్ట్లో పెట్టిన పాట్ అనేది పెట్టుకోండి. బికాజ్ ఒక్కొక్కసారి గ్రౌండ్లో వాటర్ దానికి అందకపోయినా సరే పాట్లో మీరు వేసే వాటర్తో అది సర్వైవ్ అవుతుంది. అంటే మనం పాట్లో పెంచే విధానం పాట్లో పెంచిదే, గ్రౌండ్లో పెట్టేది గ్రౌండ్లోదే. కానీ ఏంటంటే మన సేఫ్టీ అనేది గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఆ మెయింటెనెన్స్ అనేది తక్కువ అయ్యింది. సో ఈలోపు మీరు ఏం చేస్తారంటే దీనిపైన మంచి దీనికి కావాల్సిన FIM కానీ ఇంకా న్యూట్రిషన్స్ కానీ ఇంకా మన లైక్ ఫెర్టిలైజర్ కానీ అన్నీ కూడా మీరు యథావిధిగా దీనికి ఇచ్చుకుంటే ప్లాంట్ అనేది బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఏరల్ రూట్స్ కూడా చాలా బాగా గ్రో అవుతాయి. మీరు లైక్ ఏరల్ రూట్స్తోనే దానికి స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ ఇనీషియల్గా మీరు రీపాట్ చేసుకుంటే సపోర్ట్ కోసం మీరు కింద రాళ్ళని పెట్టుకోండి. ఆటోమేటిక్గా తర్వాత ఏరల్ రూట్స్ ఎప్పుడైతే కిందకు వస్తాయో ఆటోమేటిక్గా అవే సస్టైన్ అయిపోతాయి. సో ఇంకా మనం అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయస్ సన్లైట్ ఈ ప్లాంట్కి చాలా కావాలి గాయస్. ఫుల్ డే సన్లైట్ దీనికి చాలా అవసరం. ఒకవేళ మీరు
లైక్ ఇండోర్‌లో పెంచుకుందామంటే మాత్రం అది ఇంపాసిబుల్. ఎందుకంటే దీనికి ఫైకస్ స్పీసీస్ ప్రతి ప్లాంట్‌కి ఫుల్ సన్‌లైట్ కావాలి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఆర్నమెంటల్ పర్పస్‌లో డెకరేట్ చేసుకుందామన్నా సరే దీన్ని బయటే గ్రో చేసి ఎప్పుడైనా మీకు కావాల్సినప్పుడు డెకరేటివ్ పర్పస్‌లో లోపల తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బయట ఎండలో ప్లేస్ చేసేటట్టు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే దీనికి ఓవర్ వాటరింగ్ ఇచ్చిన, అంటే రోజు కంప్లీట్‌గా మనకి దానికి కంటిన్యూస్‌గా వాటర్ పోసినా, ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫెర్టిలైజర్ మనం ఇచ్చిన, వెంటనే వీక్లీ మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన, ఇంకోటి ఏంటంటే షేడ్ ప్లేస్‌లో పెట్టినా దానికి చాలా ఇంపాక్ట్ అయ్యిద్ది. అది బాగా గ్రో అవ్వదు. ఇంకొకటి ఏంటంటే దీనికి లైక్ ఎలా అంటే ఏదైనా ఇప్పుడు ఫంగస్ కానీ ఏదైనా లైక్ డ్రై అయిపోతున్నా సరే మనం దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ప్లాంట్ చచ్చిపోయే అవకాశం ఉంటుంది. దీనిపైన ఏంటంటే వ్యాక్సీ లేయర్ ఉంటుంది ఆ లీఫ్ పైన. సో ఆ వ్యాక్సీ లేయర్ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం ఎండ నుంచి కొంచెం వాటర్ తక్కువైనా ఒక్కోసారి దానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు దాని యొక్క ఏరియల్ రూట్స్ హెల్త్ కూడా ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇవి వాటర్ కానీ న్యూట్రిషన్ కానీ సరిగ్గా లేకపోతే స్ట్రింక్ అయిపోతాయి. సో మనకి ఎక్కువ పెద్ద ట్రంక్ కావాలన్నా, మంచి ఏరియల్ రూట్స్ గ్రో అవ్వాలన్నా సరే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. చూసారు కదా గైస్, ఫైకస్ మైక్రోకార్ప్ అని మొత్తం లైక్ తక్కువ మెయింటెనెన్స్తో మనం గ్రోయింగ్ సీజన్లో తీసుకోవాల్సిన కేర్. ఇంకా మీకు ఫైకస్ మైక్రోకార్పా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.